సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొంతమంది ఓవర్ నైట్లో స్టార్స్ అవుతుంటే మరికొంతమంది స్టార్స్ సైతం ఓవర్ నైట్లోనే జీరో కూడా అవుతున్నారు. ఇంకా కొంతమంది అయితే ప్రాణాలను సైతం పోగొట్టుకుని కుటుంబానికి తీరని లోటుగా మిగులుతూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి సంఘటనే హైదరాబాద్లో జరిగింది. సో హైదరాబాద్కి చెందినటువంటి 27 ఏళ్ల వైద్యురాలు అనన్య స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళి నదిలో కొట్టుకుపోయింది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒక్కసారి చూసినట్టయితే కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నది వద్ద ఈ విషాదం జరిగింది. అనన్యారావు తన స్నేహితులు సాత్విన్, హర్షితలతో కలిసి హంపి టూర్కు వెళ్లారు. ఇక అక్కడ పర్యాటక ప్రాంతాలన్నీ విహరించి మంగళవారం రోజు రాత్రి ఏదైతే ఓ అతిథి గృహంలో వాళ్ళు బస చేసి బుధవారం మధ్యాహ్నం డాక్టర్ అనన్యారావు సరదాగా ఈత కొట్టేందుకు ఏకంగా 25 అడుగుల ఎత్తు కొండ నుంచి తుంగభద్ర నదిలోకి దూకి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ ఉధృతిలో ఆమె కొట్టుకుపోయినట్లు అక్కడున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ఇక అనన్యారావు నీళ్లలోకి దూకినటువంటి వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇక సహాయక బృందాలు, గజ ఈతగాళ్లు ఆమెను కాపాడేందుకు రంగంలోకి దిగినా అప్పటికే ఆలస్యమైంది. ఇక అనన్యారావు కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా గజ ఈతగాళ్లకు ఆమె కోసం నిన్నంతా రాత్రి దాకా గాలించినా కూడా ఫలితం లేకపోయింది. ఇక గురువారం ఉదయం ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు. ఇక ఆమెకి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే డాక్టర్ మోహన్ రావు కూతురు అనన్యారావు, ఆమె వికేసి ఆసుపత్రిలో వైద్యురాలని సమాచారం మనకి ఇక్కడ అయితే అందుతుంది. సో ప్రస్తుతానికి అంటే ఇప్పుడు మనకి అక్కడ విజువల్స్ లో చూస్తున్నాం కదా, చాలా మంది కూడా స్నేహితులతో కలిసి అలాగే తమ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నటువంటి ప్రతిదీ కూడా అంటే ఇవి ఒక లైఫ్ టైం మెమోరీలా వాళ్ళు భావించి ప్రతిదీ కూడా తమ మొబైల్లో బంధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ చిన్న ఏమరపాటు వల్ల నిజంగా కుటుంబాల్లో ఈరోజు ఒక తీరని లోటుగా తెలుస్తుంది. నిజంగా డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడు అని అంటారు. అలాంటి ఒక డాక్టర్ ఈరోజు ఇలా ప్రాణాలు కోల్పోవటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అండ్ ఇక్కడ అంటే చాలా మంది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో కూడా ఇన్స్టాలో ఉన్నటువంటి రీల్స్ పిచ్ అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాల మీద వాళ్ళకు ఉన్నటువంటి మోజ్ అవ్వచ్చు, దాంతో చాలా మంది కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రతిదీ కూడా తమ మొబైల్లో బంధించడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, లక్షల్లో ఫాలోవర్స్ని సంపాదించడం, మిలియన్స్లో వ్యూస్ని సంపాదించడం. సో చాలా మంది కూడా ఈ పిచ్చితోనే ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారని గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో మనం చూసాము. ఇప్పుడు తాజాగా డాక్టర్ అనన్యారావు విషయంలో కూడా అదే జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి దాదాపుగా 25 అడుగుల ఎత్తు కొండ మీద నుంచి దూకుతున్నటువంటి ఆ వీడియో అనేది చాలా స్పష్టంగా ఉంది. ఇదంతా కూడా వీడియో ఫుటేజ్ కోసమే చేశారా అనే కోణంలో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా చాలా మంది ఈ రీల్స్ పిచ్చితో ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. కుటుంబంలో ఒక తీరని లోటుగా మిగులుతూ ఉన్నారు. సో దయచేసి ఇప్పటికైనా కూడా మీరు వెళ్తున్నటువంటి ప్లేసెస్లో ఏవైతే రీల్స్ కానీ వీడియోస్ కానీ చెయ్యాలి అనుకుంటే అది మనకి ఎంతవరకు అంటే హాని జరగకుండా ఎంతవరకు బాగుంటుంది అనే కోణంలో ఆలోచించి ఇలాంటి ఒకటి చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని ఇలాంటి ఒక అంశాన్ని ఎవరికి వాళ్ళు ఫాలో అయితే బాగుంటుందనేది అందరూ చెప్తున్నటువంటి అంశం.